హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి చిన్న బర్డ్ వచ్చింది. ఈరోజు టీ పౌడరు ఈ టీ పౌడరు మొక్కలకి ఇస్తున్నాను. ఈరోజు కొద్దిగా వేస్ట్గా పడేయకుండా అప్పుడప్పుడు ఇలా మొక్కలకి వేస్తూ ఉంటాను. కొంచెం మట్టి లూజ్ చేసేసి కొన్ని వాటర్ పోస్తాను. టమాటో సీడ్స్ ఇలా వేసేస్తే చాలు, ఈజీగా వచ్చేస్తాయి టమాటా మొక్కలు. ఇందులో కొద్దిగా వేస్తున్నాను. ఎండబెట్టేసి కొంచెం డ్రై అయింది వేస్తాను. ఒక్కోసారి ఎండబెట్టకపోయినా డైరెక్ట్గా వేసేస్తూనే ఉంటాను. ఇలా ఎల్లో ఫ్లవర్స్ కోసం ఈ సీడ్స్ వేస్తున్నాను. అన్నిట్లో లైట్గా వేసేస్తున్నాను. ఇందులో కొన్ని ఉన్నాయి, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇంకొంచెం ఉంది, ఇది కూడా మొత్తం మొక్కలకి వేసేస్తున్నాను. ఇది కొంచెం తడిగా ఉంది. ఇక్కడ ఇందులో టమాటా మొక్కలు ఎక్కువ ఉన్నాయి, ఇందులో కొంచెం ఎక్కువే వేస్తున్నాను. రూట్స్ ఖరాబ్ అవ్వకుండా లైట్గా మట్టి కిలికేసి కొన్ని అన్నిటికీ వాటర్ పోసేస్తాను. ఇందులో బచ్చలి ప్లాంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ బచ్చలి ప్లాంట్, వైట్ బచ్చలి సీడ్స్ వేశాను. కొత్తిమీర వేసాను, స్టార్ట్ అయింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. మెంతి కూర, పింక్ ఫ్లవర్స్, ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఇంకా చిన్నగా ఉన్నాయి, పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి, విప్పినాక కోస్తాను. టెరెస్ పైన ఈరోజు ముద్దసింగ్ ఫ్లవర్ వచ్చింది, వైట్ కలర్. నేను ఇవి కొయ్యట్లేదు, సీడ్స్ కోసం ఉంచుకుంటున్నాను. ఎందుకండి ఇక్కడ సీడ్స్ రెడీ అవుతున్నాయి. టమాటోస్ ఈరోజు కొన్ని డ్రై అయిపోయిన లీవ్స్ అన్నీ తీసేస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను, నీట్గా ఉంటుంది.
మొక్కలు కూడా బాగా హెయిర్ వెళ్తుంది. టేబుల్ రోజు పింక్ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇందులో చాలా బాగా వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ కోసం వేసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్లవర్ సీడ్స్ రెడీ అయినాయి, కలెక్ట్ చేస్తున్నాను. ఇది ఇంకా రెడీ అవ్వలేదు. ఇక్కడ డ్రై లీవ్స్ ఉన్నాయి. ఇక్కడైతే టమాటోస్ ఒకే చోట చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయి. కొమ్మ వాలిపోతుంది. చుక్కుమల్లి ప్లాంట్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, ఆరెంజ్ సీడ్స్ కలెక్ట్ చేశాను కదా ఆ ఫ్లవరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.